ఎక్స్పర్ట్స్ వెబ్వర్క్స్ అందిస్తున్న సేవలు పర్సనల్ వెబ్సైట్స్, బిజినెస్ పోర్టల్స్, ఈ-కామర్స్, వెబ్సైట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్, ఈమెయిల్ మార్కెటింగ్, బల్క్ SMS, అస్ట్రాలజీ సర్వీసెస్ కోసం సంప్రదించండి www.expertwebworks.com. ఈమెయిల్ info@expertwebworks.com. ఫోన్ నంబర్లు ఇండియా 9849156015, అమెరికా నంబర్ 150341964889. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు? వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, గౌరవం 4, అగౌరవం 7. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడతాయి. కొనుగోలు చేసిన ఆస్తుల మీద విలువ తగ్గుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కొన్ని ఆటంకాలు అధిగమిస్తారు. మీకు అనుభవం లేని రంగాల్లో అడుగుపెట్టి కొద్దిపాటి విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. సంచారం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అష్టమ భాగ్యాల్లో సంచరించు గురుగ్రహ ప్రభావం, వేయిల్లోనూ జన్మరాశిలోనూ సంచరించు శనిగ్రహ ప్రభావం, షష్టమ పంచమ స్థానాల్లో సంచరించు కేతుగ్రహ ప్రభావం, ఏకాదశాల్లో సంచరించు రాహుగ్రహ ప్రభావం, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి, శాసిస్తున్నాయి. మనస్సాక్షి విరుద్ధంగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా మీరు ఇచ్చే ఉత్తర్వులు కొన్ని సందర్భాల్లో బేఖాతరు చేయబడతాయి. ఆ విషయం 10 మందికి తెలియటం దేనికి, ఇంకా పచ్చనవుతామని చెప్పని మీ ఉత్తర్వులు ఎవరన్నా లెక్క చేయకపోయినా కానీ నిన్నకుంటారు, మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఆ విషయం పైకి చెప్పుకుంటే ఇంకొంచెం ఇబ్బంది కలుగుతుందని అక్కడ లౌక్యంగా తెలివిగా ప్రవర్తిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు బాగుంటాయి, విషయాలు లాభిస్తాయి. ఓ ప్రాంతాన్ని అభివృద్ధి పరచవలసిన బాధ్యత మీపై పడుతుంది. సరి అయినటువంటి నిధులు లేక ఎలా అభివృద్ధి చేయాలో మీకు అర్థం కాదు. నిధులు లేని విధులు నిర్వహించడం ఒక భారం అవుతుంది. నిధుల విషయమై ప్రజల్లో అపోహలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ఎన్నో మార్గాల ద్వారా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఫలితాలు గొప్పగా ఉండకపోయినా నిరుత్సాహంగా మాత్రం ఉండవు. వెన్నునొప్పి ఇబ్బంది కలిగించవచ్చు. పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మీకు దక్కవలసిన కొన్ని ప్రయోజనాలకు గాను స్వల్పమైనటువంటి సాంకేతిక సమస్యలు ఏర్పడతాయి. దీని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. కొంత ఆలస్యమైన మీ ప్రయోజనాలు మీకు అందుతాయి. అంటే మీరంటే గిట్టని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు రావాల్సిన ప్రయోజనాలకి మోకాలు అడ్డం పెడతారు. ఎంతసేపు మోకాలు అడ్డం పెడతారు? 1 నెల 2 నెలలు తర్వాత మీ ప్రయోజనాలు మీకు ఎట్లాగ వస్తాయి. అయితే మీరు ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వం తెలుసుకోవడానికి ఎవరు మనవాళ్ళు కాదు అని తెలుసుకోవడానికి మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓ రకంగా ఫలితాలు ఆలస్యమైన చెప్పని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీకు కొన్ని వాస్తవాలు తెలిస్తే విలువైన విషయాలు తెలుసుకొని ఇక ముందు వీళ్ళతో ఇట్లా ఉండాలి కాబోలు, వీడు మన శత్రువు, వీడు మన మిత్రుడు అనే విషయం తెలిసిపోతుంది. ఫాస్ట్ ఫుడ్స్, బేకరీల వ్యాపారాలు, హాస్టల్ నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి. హోల్సేల్ వ్యాపారాలు, సుగంధ ద్రవ్య వ్యాపారాలు బాగుంటాయి. లీజులు పొడిగింపబడతాయి. అగ్రిమెంట్స్, లైసెన్సులు కూడా మీకే అనుకూలిస్తాయి. కాదు అన్న నిరాశలు ఉన్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహం ఖచ్చితంగా అవుతుంది. పండ్ల తోటలు, పూల తోటలు, ద్రాక్ష తోటలు మధ్యస్థంగా లాభిస్తాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. యూనియన్లు, సంఘాలకు సంబంధించిన విషయాలు మీ నాయకత్వంలో సలహాలతో సత్ఫలితాలను సాధిస్తాయి. వైద్య, న్యాయ రంగాల్లోని వారు కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వృత్తి మీద దుష్ప్రచారం చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా అవి అంతగా ఫలించే పరిస్థితిగా గోచరించట్లేదు. ఎందుకంటే మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో, మీ స్థాయి ఏంటో, మీ స్థానం ఏంటో అందరికీ కూడాను తెలుసు కనుక ఎవరు కూడాను ఇతరులు చెప్పే విషయాలు నమ్మరు. మీ యొక్క స్థితి యథాతథంగా ఉంటుంది. అయితే ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాన్ని సర్దుబాటు చేసుకోవడానికి మాత్రమే కొంత ఇబ్బంది పడతారు. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగానే చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదృష్టవశాత్తు ఒకనాటి శత్రువులు మీకు మిత్రులు కావడం వల్ల మీకు మనశ్శాంతి, ఊరట లభిస్తుంది. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతను మీరు భరించలేరు. ఈ సంఘటనలు పదే పదే గుర్తుకు వచ్చి మనసును బాధిస్తాయి. కొన్ని సమస్యల్ని ఒంటరిగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొండి ధైర్యంతో సమస్యలను దాటుకొని అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు.
గ్రీన్ కార్డు లభించే ప్రయత్నాలు దాదాపు చివరి దశకు చేరుకుంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ద్వితీయార్థం బాగానే ఉంది. కృషిని నమ్ముకొని మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి వారి శక్తి కంకణ చేతికి ధరించాలి. నిత్యం కాలభైరవాష్టకం పఠించాలి. వ్యక్తిగత జాతకం ప్రకారం మాత్రమే రుద్రాక్షలు ధరించాలి. ఈ రాశి వారి సంవత్సర ప్రథమార్థంలో మహాగణపతి హోమం, సంవత్సర ద్వితీయార్థంలో రుద్రపాశుపతి హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన.